శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, సంతానం, విడాకులు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. గురూజీ ఫోన్ నంబర్ 7075910313. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ, నీ జీవితం నాశనం కావడానికి ప్రధాన కారణం ఇదే. నీ తలరాతను మార్చుకోవడానికి ఇంకొక అవకాశాన్ని ఇస్తున్నాను తండ్రి, ఒంటరిగా మాత్రమే విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీ జీవితం నాశనం అవ్వడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసమ్మా? 1 సోమరితనం, 2 భయం, 3 క్రమశిక్షణ లేకపోవడమమ్మా. ఈ 3 కారణాల వల్ల నీ జీవితం నాశనమవుతుంది తల్లి. ఎందుకంటే ఏ పని చెయ్యాలనుకున్నా సరే, అంటే ఈరోజు చేయవలసిన పని రేపు చేద్దామని ఆ పని అక్కడే ఉంచేస్తున్నావు. ఇక 2వది భయం. ఎవరేమనుకుంటున్నారో, ఈ పని చేస్తే వారు ఏమనుకుంటారేమో, వీరు ఏమనుకుంటారేమో, అది చేస్తే అలా జరుగుతుందేమో, ఈ పని చేస్తే ఓటమి వస్తుందేమని భయపడుతున్నావు తల్లి. ఇక 3 క్రమశిక్షణ. నువ్వు ఏ పని మొదలుపెట్టినా సరే సరైన సమయం పాటించకపోవడం, విచ్చలవిడిగా నీకు నచ్చిన విధంగా నువ్వు పాటిస్తున్నావు బిడ్డ. అందుకే నీ జీవితం అనేది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఎదగలేకపోతున్నావమ్మా. అక్కడే ఉండిపోతున్నావు. అందరూ బాగున్నాను బాబా, నేను మాత్రమే ఇలా ఎందుకు అయిపోతున్నానని నా ముందు నువ్వు బాధపడుతున్నావు. కానీ అందరూ బాగున్నారంటే వారు ఎంతో కష్టపడుతున్నారమ్మా. వారి యొక్క కష్టం నీకు కనిపించడం లేదు కదా బిడ్డ. అందుకే వాళ్ళు బాగున్నారని నీకు అనిపిస్తుంది. నువ్వు కూడా కష్టపడితే నువ్వు కూడా బాగుంటావు కదా బిడ్డ. ఏ పని చేసినా అలుపు వస్తుంది బాబా, ఆరోగ్యం సహకరించట్లేదు తండ్రి అని ఏ పని చేసినా సరే ఏదో ఒక వంకలు పెడుతూనే ఉన్నావు. అంతేగాని బిడ్డ, ఇంకెప్పుడమ్మా నీకు మంచి సమయం చెప్పు వస్తుంది? ఆ సమయం రావాలంటే నువ్వు కూడా కష్టపడాలి కదా తల్లి. అప్పుడే నీకు మంచి సమయం ఆసన్నం కాబోతుంది. ఈ మంచి సమయంలో నీకు ఏదైనా సరే, నువ్వు ప్రాణంగా ప్రేమించినటువంటి నీ బంధం కావచ్చు, లేదంటే నీకు మంచి సమయం రాబోతుందని అర్థం చేసుకో తల్లి. నీకు మంచి శుభవార్తలు రాబోతున్నాయని, కష్టకాలం నుంచి నీకు విముక్తి లభిస్తుందని ఇప్పటికైనా సరే తెలుసుకోమ్మా. ఈరోజు నీకు మంచి సమయాన్ని, అలాగే మంచి శుభవార్తను వినేటటువంటి అవకాశాన్ని ఇస్తున్నాను. మరి ఈ అవకాశం నువ్వు కూడా అందిపుచ్చుకొని నా మాటను కొట్టిపారేయకుండా నేను చెప్పే మాటను ఆలకించు బిడ్డ. నీ సమస్య ఏమిటో, ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గం ఏమిటో నీ బాబాకి తెలియదు కాదు కదా. నాకు అన్నీ తెలుసమ్మా. కానీ నీకు మంచి సమయం రావాలని నువ్వు ఎదురు చూస్తున్నటువంటి సమస్య చెవులారా విను తల్లి. నువ్వు ప్రతి క్షణం కూడా నాతో చెప్పుకుంటూ నువ్వు సంతోషంగా, ఆనందంగా ఉంటే చూడాలని నీ బాబాకి మాత్రం ఉండదా చెప్పు తల్లి. ఎవరైనా కాదు అంటే ఎవరైనా నిన్ను విడిచిపెట్టచ్చేమో, కానీ ఈ లోకంలో ఎవరైనా నిన్ను మోసం చేయొచ్చేమో, కానీ నిన్ను నమ్ముకున్న నీ బాబా ఎప్పుడు కూడా నీ చేతిని విడిచిపెట్టనమ్మా. ఎందుకంటే ఒక్కసారి నన్ను, నా నామాన్ని స్మరించినా, లేదంటే నాతో పాటు నువ్వు ప్రయాణాన్ని కొనసాగించినా జీవితంలో నువ్వు తిరిగి పొందలేనటువంటి ఆనందాన్ని, మనసులో ఉన్న సంకోచాలను, ఇప్పటి వరకు నువ్వు పొందలేని ఆనందాన్ని ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం నీ సాయికి ఉందని తెలుసుకో. ఒకసారి బాబాని పిలిచిన తర్వాత ఆ బంధం ఎప్పటికీ కూడా జన్మ జన్మలకు కూడా తీరినటువంటి ఒక గొప్ప బంధంగా మిగిలిపోతుంది తప్ప నన్ను ఎప్పటికీ కూడా మధ్యలో విడిచిపెట్టే విధంగా ఉండలేదు. ఒక్కొక్కసారి నీ మనసుకు బాధ కలిగించినప్పుడు అనిపించవచ్చు, నా బాబా ఉన్నారా, నా బాబా నా కష్టాన్ని చూస్తున్నారా, చూస్తే నన్ను ఎందుకు ఇలా అంటే ఒక సమస్య తర్వాత ఒక సమస్య వెంటాడుతూ ఉందని నీకు అనిపించడం సర్వసాధారణమమ్మా. నీకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా అలాగే అనిపిస్తుందమ్మా. కానీ నీలో ఉన్నటువంటి అవలక్షణాలు 3ను కూడా బయటికి పంపించేస్తే ఇంకా నువ్వు ధనవంతులు అవ్వడాన్ని ఎవరు కూడా ఆపలేరు బిడ్డ.
నీకు నువ్వుగానే నీ జీవితం అనేది నీ చేతుల మీదగానే నువ్వు సర్వనాశనం చేసుకుంటున్నావు తల్లి. వారేమనుకుంటారో వీరేమనుకుంటున్నారో, అసలు ఈ పని చేస్తే నాకు లాభం వస్తుందా రాదా, ఒకవేళ రాకపోతే ఏం చేయాలి అని అక్కడే నువ్వు నీ యొక్క ఆలోచన అనేది పని మొదలు పెట్టకముందే ఆగిపోతుందమ్మా. కాబట్టి నువ్వు చాలా చాలా నష్టాన్ని అనుభవిస్తున్నావు. ఇక రెండోది ఏంటంటే తల్లి, క్రమశిక్షణ. నువ్వు ఏ పనైనా సరే, నీ ఆరోగ్యమైనా సరే, ఏదైనా సరే ఒక క్రమశిక్షణతో చేయిబిడ్డా. అప్పుడే నీ జీవితం మరింత సంతోషవంతంగా, మరింత సుఖవంతంగా ఉంటుంది. జీవితంలో పరిచయాలనేవి చాలా అవసరమవుతాయని చెప్తూ ఉంటారు. కానీ సంబంధ బాంధవ్యాలు ఏర్పడుతూ ఉంటాయి, వ్యాపారాలు నడుపుతూ ఉంటారు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే వ్యవహారం బిడ్డ. ఇప్పుడు ఈ విషయం ఆలోచించండి. మీ జీవితంలో ఎవరు మిమ్మల్ని కలుస్తారో అది నిశ్చయించేది సమయం తల్లి. మీరు మీ జీవితంలో ఎవరిని కలవాలి అనుకుంటున్నారో అది కూడా నిర్ణయించేది మీ హృదయం. కానీ మీరు ఎవరినైతే కలిశారో వారి హృదయంలో ఎప్పటి వరకు ఉండాలనేది నిశ్చయించేది మాత్రం నీ నడవడికే బిడ్డ. నీ నడవడిక సరిగ్గా ఉంటే నీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అప్పుడప్పుడు ఇతరులు చేసిన కార్యం ఏదైనా సరే మనసును కలిచివేస్తూ ఉంటుంది. సంయమనం సడలిపోయే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి సమయంలోనే సమయాన్ని పాటించాలి తల్లి. మన మనసుపై అంకుశం ఉంచడం అత్యంత అవసరమవుతుంది. సంయమనం నుంచి సడలిన దారాన్ని మళ్ళీ గట్టిగా పట్టుకోబిడ్డా. మనసును జారి విడుచుకోకు. మీ అందరి మనసులో కూడా నేను నివసిస్తున్నాను కదా. నీ మనసును జారి విడుచుకుంటే ఎలా చెప్పు బిడ్డా? నువ్వు ఎప్పుడైనా సాలీడు యొక్క గూడును చూస్తూ ఉన్నావా తల్లి? సాలీడు పురుగు ఎంతగానో కష్టపడి దాన్ని తయారు చేస్తుంది. తన శరీరంలో తయారయ్యే స్రవంతోనే తను తయారు చేస్తుంది. కానీ దాని యొక్క ఉద్దేశం ఏంటో మీకు తెలుసా? చంపడానికి సాలీడు ఈ గూటి సహాయంతో చాలా కీటకాలు పెట్టి అంటే చంపి వాటిని తన ఆహారంగా చేసుకుంటుంది అన్నట్టుగా. ఇంకా మీకు ఇంకో విషయం తెలుసో తెలియదో, ఏదో ఒకరోజు సాలీడు కూడా ఇదే గూడులో ఇరుక్కుపోయి తనకు తానే మృత్యు పాలవుతుంది తల్లి. మీరు ఈ సాలీడు గూడుని చూసి ఏం చేస్తారు? చూసిన వెంటనే వాటిని అక్కడి నుంచి తీసి పారేస్తారు కదా. పక్షి యొక్క గూడు, పక్షి కూడా ఎంతో కష్టపడి దీన్ని తయారు చేసుకుంటుంది. కానీ ఒకవేళ పక్షి దీన్ని వదిలేసి వెళ్ళిపోయినా దాని తర్వాత కూడా ఎవ్వరూ దీన్ని నాశనం చేయరు. కారణం ఏమిటంటే దీని నిర్మాణం జీవితాన్ని కొనసాగించడానికి జరుగుతుంది, చంపడానికి కాదు. గుర్తుపెట్టుకో బిడ్డా. జీవితంలో మీరు పడే కష్టం ఎంత ఎక్కువగా ఉన్నా సరే మీ లక్ష్య శబ్దాన్ని కలిగించేది కాకపోతే అప్పుడు మీరు కూడా వినాశనానికి పొందక తప్పదు. అందుకని ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉండు బిడ్డా. అదే నీకు శుభాన్ని కలిగిస్తుంది. ఇప్పుడైనా నీ జీవితం ఇలా అవ్వడానికి కారణమేంటో తెలుసుకున్నావు కదా తల్లి. నీ తలరాతను మార్చుకోవడానికి ఇప్పుడు ఇంకొక అవకాశాన్ని ఇస్తున్నానమ్మా. దానిని నువ్వు సద్వినియోగపరచుకొని సంతోషంగా నీవు, నీ కుటుంబం, నీ పిల్లలతో సకలైశ్వర్యాలతో సంతోషంగా ఉండు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.